ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని తొంగలో తొక్కారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఆగస్టు 2న అసెంబ్లీలో ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావుకు సమాధానమిస్తూ భూదాన్ భూముల్లో ఇల్లు కట్టుకున్న పేదలకు పట్టాలిస్తామని, వారిపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని సీఎం ప్రకటించారు. అయితే నేడు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో సుమారు 500 నుండి 600 పేద కుటుంబాల ఇళ్లను కనికరం లేకుండా కూల్చివేయడం, 8 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న వారిని రాత్రికి రాత్రే తరిమేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో మొదలైన ప్రక్రియను ఇప్పుడు అమలు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పేదలకు గూడు కల్పిస్తామన్న మాట మర్చిపోయి ఉన్న గూడును చెడగొట్టుకోవడం రేవంత్ సర్కార్ నైజమని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఇప్పుడు మా సాంబశివరావు గారు ఎప్పుడొచ్చినా ఆడ మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. ఎస్, డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇండ్ల పట్టాల కోసము వాళ్ళు ఎజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరూ కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళందరితోని వ్యతిరేకత తెచ్చుకొని మేం పాలకులం, వాళ్ళు బానిసలు, ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచనను మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఏమని ఉంటే మీరు సూచన ఇస్తే డెఫినెట్గా తీసుకుంటాము.